హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం జువ్వి చెట్టు ఆత్మ అనే చందమామ కథని చెప్పుకుందాం. 800 ఏళ్ల క్రిందట విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి 33 మండపాలు ఉండేవి. గోపురం మీది బొమ్మలు, గుడి లోపలి విగ్రహాలు కలిసి మొత్తం 33,333 స్వరూపాలు అని వాడుక. ఈ గుడి కట్టక మునుపు ఆ సమీపంలో ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు ఉండేది. ఆమడ దూరం వ్యాపించిన దాని నీడన చిన్నపిల్లలు ఆడుకునేవాళ్ళు. బాటసారులు అక్కడ విశ్రమించి అలసట తీర్చుకునేవారు. గ్రామ పెద్దలు తీర్పులు తీర్చేవారు. ఇలా ఉండగా వంతెన ఒకటి నిర్మించటానికని ఈ జువ్వి చెట్టు పడగొట్టమని రాజుగారి ఆజ్ఞ అయింది. ఆ ఊరిలోనే ఆ జువ్వి చెట్టు సమీపాన సుధన్వుడనే ఒక రైతు ఉండేవాడు. నూరేళ్లు నిండిన ఈ మహావృక్షాన్ని కొట్టివేయటమా? ఎంతమంది జీవులకు ఇది అండగా ఉంటున్నది? ఎన్ని ప్రాణులకు ఇది ఆనందాన్ని కలిగిస్తున్నది? ఇటువంటి దాన్ని కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి? దీన్ని కొట్టవద్దు. దీనికి బదులు ఎంత కలప కావలిస్తే అంతా మా తోటలో చెట్లు కొట్టుకుని వినియోగించుకోండి అని అతడు రాజుకు మనవి చేసుకున్నాడు. రాజు సమ్మతించాడు. అంతటితో ఆ సమస్య ఆగిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఒక సాయంకాలం సుధన్వుడు పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా జువ్వి చెట్టు కింద త్రిలోక సుందరి అనదగిన ఒక చిన్నది కనబడింది. ఆమె అపురూప సౌందర్యానికి అతడు నివ్వెరపోయాడు. అతడు పలకరించుదామని అనుకునేటంతలోనే ఆమె అదృశ్యమైపోయింది. రాత్రంతా అతనికి నిదుర పట్టలేదు. చిత్రమైన ఈ చిన్నది ఎవరు? ఈ సమస్యే అతని మనస్సును పూర్తిగా ఆవరించేసింది. మరునాడు మామూలుగా పొలం వెళ్ళాడు. కానీ పని ఏమీ చెయ్యటానికి తోచలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చిన్నది కనిపించింది. ఆశ్చర్యపోయాడు. సుధన్వా, నీ తాతతండ్రుల నుంచి నిన్ను నేనెరుగుదును. నీ కుటుంబం మంచి సంప్రదాయం కలది. నీవు మంచి హృదయం కలవాడివి. ఒక్క ఒట్టు వేస్తే నిన్ను పెళ్లాడి నీ చరణదాసిగా ఉంటాను అని తన మనస్సు వెల్లడించింది. నేను వెయ్యవలసిన ఆ ఒట్టేమిటో చెప్పు అన్నాడు సుధన్వుడు. అందుకు ఆమె, ఎన్నడూ నా పుట్టుపూర్వోత్తరాలు నీవు ప్రశ్నించకూడదు. పని కలిగినప్పుడు నా అంతట నేనే చెబుతాను అన్నది. అతడు అంగీకరించాడు. వారికి వివాహమైంది. ఏడాది కల్లా పనసపండు వంటి ఒక బిడ్డడు పుట్టాడు. బిడ్డడికి 5 ఏళ్లు వచ్చినాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఇంతలో మునుపటిలాగానే మళ్ళీ రాజాజ్ఞ వచ్చింది. విక్రమరాజపురంలో ఒక గొప్ప దేవాలయం నిర్మించాలని, అందుకుగాను ఈ జువ్వి చెట్టు కలపే కావాలని, ఇందుకెవరూ ఆటంకపరచకూడదని పనివాళ్ళు వచ్చారు. పదునైన గొడ్డళ్ళు తెచ్చారు. చకచకా చెట్టు కొట్టేస్తున్నారు. ఎన్నేళ్ల నుంచో కనుల పండువగా ఆ ప్రదేశమందు నివసిస్తూ ఎట్టి ప్రతిఫలము ఆశించకుండా లక్షలాది జీవులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ ఉండే ఆ మహావృక్షాన్ని తమ వాడి గొడ్డళ్లతో చకచకా కొట్టివేస్తున్నారు. రాజాజ్ఞ ఊహు అనటానికి ఎవరి వల్లనవుతుంది? మరికొన్నాళ్లు గడిచాక ఒకనాటి రాత్రి చెట్టు కొట్టే శబ్దం వినిపించింది సుధన్వుడికి. భార్య వచ్చి అతని పక్కలోనే కూచుని ఉన్నది. కళ్ళనీళ్లు కడవల కొద్దీ ఆమె చెక్కిళ్లపైన జారుతున్నాయి. సుధన్వా, ఇది కల కాదు సుమా. నేను చెప్పే మాటలు నమ్ము. నా మాటయందు గౌరవం ఉంచావు. ఈ 6 ఏళ్ల నుంచి నా చరిత్ర అడక్కుండా ఊరుకున్నావు. అయితే ఈ రహస్యం వెల్లడించవలసిన అవసరం ఇప్పుడు కలిగింది. నేను ఈ మహావృక్షం యొక్క ఆత్మను. నిన్ను చిరకాలం సేవించుకుని సుఖపెడదామనుకున్నాను. కానీ విధి విలాసం వేరుగా ఉన్నది. పనివాళ్లు కొట్టే ఒక్కొక్క గొడ్డలి దెబ్బ చెట్టుకు కాదు, నా శరీరానికి తగులుతున్నది. నేను భరించలేకుండా ఉన్నాను.
నాకు కాలం సమీపించింది. ఇంకా కొంచెం సేపట్లో చెట్టు పడిపోతుంది. నేను చచ్చిపోతాను. చిట్టివాడి చేష్టలు కళ్ళారా చూడగలననుకున్నాను. కానీ నాకు ప్రాప్తం లేదు. నా పేరుగా వాణ్ణి జాగ్రత్తగా పెంచుకో. నీవు మంచి హృదయం కలవాడివి. నిన్ను దైవం కాపాడుతాడు. నాకు సెలవు అంటూ భర్త పాదాలకు భక్తితో నమస్కరించి అంతర్హితురాలయింది. సుధన్వుడు లేచాడు. బిడ్డడు కూడా లేచాడు. తల్లి కోసం ఏడ్చి రాగాలు పెట్టాడు పాపం. తండ్రి ఓదార్చాడు. తండ్రి కొడుకులు చెట్టు ఉండే చోటు చేరుకున్నారు. అప్పటికప్పుడే పనివాళ్ళు చెట్టు కొట్టేశారు. సంపద అంతా చెలిపివేసి గుట్ట చేశారు. బ్రహ్మాండమైన మొండెం భూమి మీద పడి ఉన్నది. సుధన్వుడు కొడుకు ఆ దృశ్యం చూచి వలవలా ఏడ్చారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. పక్కనున్న నదిలోకి ఆ మాను దొర్లించుకుపోవాలి. 100 మంది కలిసి తోశారు. మాను కదలలేదు. ఆ ఊళ్ళో అందరూ వచ్చి కదిలించారు. అది బెసకలేదు. పై గ్రామాల నుంచి మహాబలశాలులు ఎంతోమంది వచ్చారు. ప్రయత్నించారు. లాభం లేకపోయింది. ఏమిటి విడ్డూరం అంటూ అందరూ తెల్లబోయారు. ఆ రాత్రి రాజుకు కల వచ్చింది. సుధన్వునికి ఆ మహావృక్షానికి గల సంబంధం వెల్లడయింది. వెంటనే రాజు మేల్కొన్నాడు. చెట్టు కొట్టవద్దని సుధన్వుడు ఎందుకు ప్రాధేయపడ్డాడో ప్రజలకు తెలియజెప్పాడు. ఇప్పుడేమనుకుంటే ఏమున్నది? రాజు సుధన్వుడిని క్షమాపణ కోరాడు. సుధన్వుని సలహాపైన అతివైభవంగా పూజలు ఉత్సవాలు జరిపించాడు. మాను మళ్ళీ కదిపి చూచారు. కదలలేదు. అప్పుడు సుధన్వుడు బిడ్డడితో, నాయనా, అమ్మను పలకరించు. తండ్రి, నీవంటే అమ్మకు ప్రాణం. నీ మాట కాదనలేదు అన్నాడు. తండ్రి కోరిన ప్రకారం అప్పుడు చిట్టివాడు మానుపైన చేయి వేసి అమ్మా అమ్మా అని పిలిచాడు. ఆ వెంటనే మాను కదిలింది. వేలకొద్దీ బలశాలులు మెటకరించలేని ఆ మాను చిట్టివాడు చేయి వేయగానే ఇట్టే కదలటం చూచి అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై జలజల కన్నీరు కార్చారు. తరువాత ఆమె పేరుతోనే రాజు ఆ జువ్వి చెట్టు కలప ఉపయోగించి ఒక గొప్ప దేవాలయం నిర్మించాడు. విక్రమరాజపురంలో 800 ఏళ్ల కిందట 33 మండపాలతో 33,333 విగ్రహాలతో వెలసిన ఆ గొప్ప దేవాలయం ఇదే. ఇదండి జువ్వి చెట్టు ఆత్మ అనే చందమామ కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.